మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చేసింది. ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై ట్రంప్ సేన భీకర దాడి చేసింది. B2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్ పై దాడిని ట్రంప్ ప్రకటించారు. 3 అణు కేంద్రాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో వెల్లడించాడు. అమెరికన్ వారియర్లకు అభినందనలు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదు, ఇప్పుడు శాంతికి సమయమని ఆయన ప్రకటించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాల టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఇంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటల్లోపే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, తగిన సమయంలో సమాధానం ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో సైనిక సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఈ దాడులకు ఎందుకు నేరుగా దిగిందనే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందించే ప్రయత్నం చేస్తారు. తిరుమల, మనమైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ చెప్పిన 48 గంటల్లోనే ఆయన బాంబుల వర్షం స్టార్ట్ చేశారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఏదైతే పుతిన్ అణు స్థావరాలపై, అణు కేంద్రాలపై దాడి చేయొద్దు అని చెప్తున్నారో వాటి మీదే దాడి చేసింది. దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలి? జానకి, అమెరికా చాలా స్పష్టంగా మొదటి నుంచి ఒకటే విషయాన్ని చెప్తుంది. ఇరాన్ అణు ఒప్పందాలకు సంబంధించి ముందుకు రావాలి, అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చెప్పింది. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది, అమెరికాను మేము పూర్తి స్థాయిలో నమ్మలేమని చెప్తూ వస్తుంది మొదటి నుంచి. అమెరికా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధం మొదలు పెట్టినప్పటికీ కూడా ఇరాన్ ముందుకు రాకపోవడం, చర్చలకి ముందుకు రాకపోవడం, అణు ఒప్పందానికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం, అమెరికాని మేము నమ్మట్లేదని చెప్పడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ముందుగానే అమెరికా ఇరాన్ పై దాడులు చేయడానికి ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేసిందని చెప్పాలి. అమెరికా చాలా స్పష్టంగా నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లారో, సిచ్యువేషన్ రూమ్ కు వెళ్ళినప్పుడే ఇరాన్ పైన దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇరాన్ పైన దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నాకే ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ఎవరైతే మిలిటరీ చీఫ్ ఉన్నారో ఆసిమ్ మునీర్ తో లంచ్ మీటింగ్ ని కుదుర్చుకున్నారని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా అమెరికా చాలా జాగ్రత్తగా, ఎటువంటి నష్టం లేకుండా చాలా తెలివిగా దాదాపు 300 బాంబుల్ని పేల్చింది. ఆమె ఇరాన్ లోని 3 ప్రాంతాలు, ఒకటి నటాంజా, రెండోది వచ్చి ఫోర్డో, మూడోది వచ్చి ఇస్ఫహాన్, ఈ 3 అణుశుద్ధి కేంద్రాలు ఇరాన్ కి గుండెకాయ లాంటివి. ఈ 3 అణుబాంబులు అంటే ఈ అణుశుద్ధి కేంద్రాల్లో, న్యూక్లియర్ సెంటర్స్ లో ఇరాన్ ప్రయోగాలు చేస్తోంది, ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేస్తుంది అనేది అమెరికా, ఇజ్రాయెల్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న సంఘటన. అయితే ఫోర్డోని బీట్ చేయడానికి చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఫోర్డో మొత్తం ఇరాన్ లోని ఒక కొండ ప్రాంతంలో, హిమాలయ సారా ఉంటుంది అక్కడికి, హిమాలయ సారాలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో, ఇది తెహరాన్కి, ఇరాన్ రాజధాని తెహరాన్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫోర్డో అణు న్యూక్లియర్ సెంటర్ పైన దాడి చేయడం అనేది చాలా కష్టమైన పని అనుకున్నారు. ఎందుకంటే 1981లో ఇజ్రాయెల్ అణు కేంద్రాలని ధ్వంసం చేసిన తర్వాత ఫోర్డోని చాలా తెలివిగా, చాకచక్యంగా, చాలా ముందు చూపుతో నిర్మించారు. ఇది కొండ ప్రాంతం ఉంటుంది. ఇది ఒక కొండ పైకి కొన్ని 100 మీటర్ల హైట్ ఉంటుంది. ఆ కొండ కింద సొరంగం తవ్వి దాదాపు 200 నుంచి 300 ఫీట్ల లోతులో ఫోర్డో అణు కేంద్రాన్ని తయారు చేశారు. ఇందులో 90% వరకు శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టుగా అంతర్జాతీయ యురేనియం సంస్థ గుర్తించింది. ఎప్పుడైతే 90% యురేనియాన్ని శుద్ధి చేయడం అంటే కేవలం అణుబాంబులు తయారు చేయడానికి మాత్రమే ఈ 90% యురేనియాన్ని శుద్ధి చేస్తారు. కాబట్టి ఇరాన్ అణుబాంబుని తయారు చేస్తుందనే నిర్ణయానికి వచ్చింది ఇజ్రాయెల్. అందుకే గత వారం నుంచి ఇరాన్ పైన, ఇవాటికి 10వ రోజు, గత 10 రోజులుగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది. ఈ విషయంలో అమెరికా పూర్తి మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ కి. ఆ ఫోటోని టార్గెట్ చేస్తూ ఇప్పటి వరకు ఇరాన్ వేసిన బాంబులేవి పనిచేయలేదు. కొండ ప్రాంతం కావడంతో ఇజ్రాయెల్ ఫోర్డోని అటాక్ చేయడానికి అసలు కుదరలేదు. ఫోర్డో పైన దాడి చేయాలంటే అమెరికాని రంగంలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ దీనికి తగిన ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఇవాళ ఇరాన్ పైన పడ్డ బాంబుల్ని ఒకసారి చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన బాంబుల్ని అమెరికా ఇరాన్ పైన ప్రయోగించింది.
ఫోర్డో పైన GBU-57 ఇది చాలా అడ్వాన్స్డ్ బాంబ్. దాదాపు 13,000 కిలోల మందుగుండు సామాగ్రి కలిగి ఉంటుంది. ఈ బాంబ్ GBU-57 అటాక్ చేస్తే భూమి లోపలికి దాదాపు 60 నుంచి 90 మీటర్ల లోతులోకి భూమి లోపలికి చొచ్చుకు వెళ్తుంది. ఫోర్డో భూమి లోపల దాదాపు 80 నుంచి 90 మీటర్ల లోతులో ఉంది కాబట్టి ఫోర్డో పైన GBU-57 ని ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ కి సంబంధించి అమెరికాకి సంబంధించిన P-2 యుద్ధ విమానాలు చాలా వేగంగా వచ్చి ఈ పనిని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. GBU-57 పడ్డ చోట ఖచ్చితంగా విధ్వంసమే. అక్కడ ఎటువంటి భూమి కావచ్చు, భూమి అంతర్గతంగా కావచ్చు, ఏమేమి మిగలదు, పూర్తి ధ్వంసమైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫోటోతో పాటు నటాంజా పైన కూడా ఇవాళ దాడి జరిగింది. నటాంజా పైన కూడా కీలకమైన మిసైల్స్, బాలిస్టిక్ బాంబర్స్ తో అటాక్ చేసింది. అట్లాగే ఇస్ఫహాన్ పైన కూడా దాడి చేసింది. ఈ మూడు అణు స్థావరాలు, ఇరాన్ కి సంబంధించిన ఈ 3 అణు స్థావరాలు ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైనట్టుగా ఇరాన్ మీడియా కూడా కొద్దిసేపటి క్రితమే ధృవీకరించింది. మొత్తానికి ఇరాన్ పైన మొదటి నుంచి ఉన్న ఎలిగేషన్ ఒకటే, అమెరికా కానీ, యూరప్ దేశాలు కానీ, లేకపోతే ఇజ్రాయెల్ కానీ చేస్తూ వస్తుంది. అణుశుద్ధికి ఇరాన్ వెనకడుగు వేయాలి, ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి అమెరికాతో, ఖచ్చితంగా ప్రపంచ శాంతికి ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే అది ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందని ట్రంప్ కూడా కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని చెప్పారు. ఇరాన్ ఇప్పటికైనా శాంతి ఒప్పందానికి రావాలి, శాంతి చర్చలకు రావాలి. ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్ గుండెకాయ పైన అమెరికా బాంబు దాడులు చేసింది. ఇప్పటికైనా ఇరాన్ లో మానవ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అణు ఒప్పందానికి రావాల్సిందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. లేదంటే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే ఇరాన్ పైన అణు స్థావరాల పైన దాడులు చేయడాన్ని రష్యా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం చాలా భీకర స్థాయికి చేరుతుందని అర్థం చేసుకోవాలి. అమెరికా ఎంట్రీతో ఈ యుద్ధం ఊహించని మలుపు తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అమెరికా ఇరాన్ అణుస్థావరాల పైన దాడులు చేస్తామని నిర్ణయం తీసుకుంటే ఇరాన్ ని కాపాడడానికి మేము ముందుకు వస్తామని రష్యా ప్రకటించింది. నిన్న పుతిన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇరాన్ కి అణుబాంబులు తయారు చేసుకునే స్వేచ్ఛ లేదా అని. అమెరికాని చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు పుతిన్. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ వైపు నిలబడిందని, నాటో దేశాలు ఉక్రెయిన్ వైపు నిలబడ్డాయని, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కి సహకారం చేస్తాయని కోపంతో ఉంది రష్యా. ఇప్పుడు ఇరాన్ పైన కూడా అటువంటి బలవంతపు దాడులు చేయడం, బలవంతంగా ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేయడం, ఇరాక్ ని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం చూస్తుంటే అమెరికాకు వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపించేందుకు రష్యా ముందుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికే రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా ఉంది, రష్యాకు మద్దతుగా ఇతర ముస్లిం దేశాలు వస్తున్నాయి. రష్యాకు ఇరాన్ కి మద్దతు ఇచ్చేందుకు చైనా బాంబర్లని పంపిస్తుంది. ఖమేనీ కూడా ఈ యుద్ధాన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా ఎదుర్కొంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పుతిన్ కూడా అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యుద్ధం చేయొద్దు అని చెప్పి కూడా ట్రంప్ కి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పుడు ట్రంప్ కూడా వెటకారంగా గతంలో మాట్లాడిన పరిస్థితి, పుతిన్ కూడా ఉక్రెయిన్ పరిస్థితి చూసుకో, ఫస్ట్ నీ పన్ను చూసుకో అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఈ రోజు అణుస్థావరాలపై అటాక్ చేసింది ట్రంప్ సేన కాబట్టి ఈ రోజు రష్యా ఏమైనా మాట్లాడే పరిస్థితులు కనిపిస్తాయని అనుకోవచ్చంటారు వీటికి సంబంధించి? కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా యుద్ధరంగ నిపుణులు ఒక విషయాన్ని చెప్తారు. ముందు ఇరాన్ ఖచ్చితంగా రిటాలియేషన్ కి దిగుతుంది, అమెరికా పైన ఖచ్చితంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, ఇరాన్ ప్రతీకార చర్యకు దిగే అవకాశం కనిపిస్తుందని చెప్తారు. కానీ అమెరికా చాలా తెలివిగా ఇరాన్ కు దగ్గరలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలని ఖాళీ చేసింది. ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, లేకపోతే ఇరాక్ కావచ్చు, ఈ మొత్తం దాదాపు 8 సైనిక స్థావరాలుగా అమెరికాకు ఇరాన్ కు దగ్గరగా ఈ స్థావరాలన్నింటినీ ఇప్పటికే అమెరికా ఖాళీ చేసింది. ఒకవేళ ఇరాన్ రిటాలియేషన్ కి దిగినా, ప్రతీకార దాడికి దిగిన అమెరికా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు తీసుకుంది. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఖచ్చితంగా ఇరాన్ కు వెన్నుపోటు పొడిచిందని చెప్పాలి. పాకిస్తాన్ నిన్నటి వరకు ఇరాన్ తో ఉంది. ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించిందో, భారత్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పైన అటాక్ చేసిందో, ఆ సమయంలో బేషరతుగా పాకిస్తాన్ కి మద్దతు ప్రకటించింది. అవసరమైతే పాకిస్తాన్ కోసం రంగంలోకి దిగుతామని చెప్తుంది. ఇప్పటికే ఇరాక్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ఏరియాలో ఏదైతే తిరుగుబాటు జరుగుతుందో, తిరుగుబాటుకి ఇరాన్ తన సైన్యాన్ని పంపిస్తుంది, సహకారం చేస్తుంది. అటువంటి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది వాళ్ళ ఇరాన్ వెన్నుపోటు. నిజంగా చెప్పాలి అంటే మధ్యప్రాచ్య దేశాల్లో సౌదీ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కావచ్చు,
ఇరాన్ కి ఎవరు ఇప్పటికిప్పుడు మద్దతు ప్రకటించే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ రష్యా దీనిపైన మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు మద్దతు ప్రకటించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రష్యా ఇరాన్ కి మద్దతు ఇవ్వడం వల్ల రష్యా అనుకూల దేశాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఇరాన్ కి ఆర్థికంగా కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు సహాయం అందించే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇప్పటికప్పుడు అయితే ఇరాన్ ఇప్పుడు రిటాలియేషన్ తీసుకునే శక్తి ఉందా? కొద్దిసేపటి క్రితమే ఖమేనీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఖమేనీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అమెరికా దీనికి బదులు తీసుకుంటాం, అమెరికా పైన ఖచ్చితంగా ప్రతీకారాన్ని తీసుకుంటామని చెప్తున్నారు. ఈ పరిస్థితులు అంటే యుద్ధం మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. పాకిస్తాన్ సహకారం అందిన తర్వాతనే అమెరికా ఇరాన్ పైన దాడులు చేసినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ డబుల్ గేమ్ లో భాగంగా ఇరాన్ బలైపోయినట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దానికి మొత్తానికైతే ఈ యుద్ధం ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగడం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే అవకాశం ఉందని చెప్తూ ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అమెరికా ఇరాన్ పైన దాడులకు దిగితే అమెరికాని ఎదుర్కోవడానికి మేము చాలా మంది ఉన్నామంటూ నార్త్ కొరియా కూడా ప్రకటించింది. చైనా కూడా ప్రకటిస్తోంది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి, ఇరాన్ అస్తిత్వాన్ని కాపాడడానికి మేము సహకరిస్తామని చెప్పేసి రష్యా కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మద్దతు ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యప్రాచ్య దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఖచ్చితంగా ఇరాన్ కి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు చైనా కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా చూడాలి అంటే మిడిల్ ఈస్ట్ లో చాలా భయంకరమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూడాలి ఒకసారి ఏం జరగబోతుంది అనేది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, ఇరాన్ లొంగిపోవాలి అని. ఇరాన్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పైన ప్రతీకారం తీసుకుంటామని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇరాన్ కి హౌతీస్ ఎవరైతే హౌతీస్ ఉన్నారో, యమన్ హౌతీస్, వీళ్ళు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇరాన్ ఒకవేళ యుద్ధంలోకి దిగితే ఇరాన్ పైన అమెరికా దాడులు చేసింది కాబట్టి అమెరికా పైన మేము ప్రతీకారం తీసుకుంటామని హౌతీస్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హౌతీస్ ఏదైతే ప్రపంచ దేశాలకి ఆయిల్ ఎగుమతి అవుతుందో, ఆయిల్ తీసుకొచ్చే షిప్స్ పైన నావల పైన దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. కమర్షియల్ నావల్ కావచ్చు, లేకపోతే మిగతా నావల్ కావచ్చు, ఈ ఓడల పైన దాడులు చేసేందుకు హౌతీస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. హౌతీస్ ఇప్పటికే ప్రకటించారు, మేము అమెరికా ఓడల్ని టార్గెట్ చేస్తాం, అమెరికా బిజినెస్ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తామని. ఏదైనా జరగవచ్చు. ఇవాళ సిచ్యువేషన్ మరింత బ్యాడ్ గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హౌతీస్ చాలా స్పష్టంగా చెప్తారు, ఇరాన్ పైన దాడి జరిగితే అమెరికా పైన ప్రతీకారం తీసుకుంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే వర్టికల్ చేంజ్ కనిపిస్తుంది ప్రపంచ రష్యా ఒకవైపు, ఇరాన్ అమెరికా ఒకవైపు. మొత్తానికైతే ఒక వర్టికల్ చేంజ్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలా సద్దుమణుగుతాయో. అర్థం కాని సిచ్యువేషన్ అని చెప్పాలి. వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశం ఉందని ఎవరైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారో వాళ్ళు ముందు నుంచి ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో ఆ ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగానే సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న బోల్డ్ డెసిషన్స్, మాస్ డెసిషన్స్ శాంతికి విఘాతున్నాయంటూ ముస్లిం కంట్రీస్ చెప్తున్నాయి. తయారు చేస్తున్న అణుబాంబులు ప్రపంచ శాంతికి వ్యతిరేకం అంటూ ఇటు యూరోపియన్ దేశాలు చెప్తున్నాయి, అమెరికా చెప్తుంది. చూడాలి జానకి ఏం జరగబోతుందో నెక్స్ట్ టైం. రైట్. యస్ముతంగా మనం చూడొచ్చు, ఇరాన్ పై అమెరికా భీకర దాడికి దిగింది. ఉన్నట్టుండి 3 అణు కేంద్రాలపై అటాక్ చేసింది. అవి ఫోర్డో, నటాంజ్, ఎస్పహాన్. అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ పై దాడికి 1989 నాటి బాంబర్లను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. 30 టోమాహాక్ క్షిపణులు కూడా ప్రయోగించింది. అమెరికా ఎంట్రీతో ఆందోళన మొదలైంది. మరో వరల్డ్ వార్ దిశగా పరిస్థితులు మారబోతున్నాయా అంటే విశ్లేషకులు అవుననే చెప్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చేసింది. ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఎస్పహాన్ 3 అణు కేంద్రాలపై ట్రంప్ సేన భీకర దాడికి దిగింది. B2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్ పై దాడిని ట్రంప్ ప్రకటించారు. 3 అణు కేంద్రాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని కూడా ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో వెల్లడించారు. అమెరికన్ వారియర్లకు అభినందనలు అంటూ కూడా ఆయన తెలిపారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదు, ఇప్పుడు శాంతికి సమయం అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాల టైం ఇస్తున్నట్లుగా ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటల్లోపే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, తగిన సమయంలో సమాధానం ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో సైనిక సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అమెరికా ఈ దాడులకు ఎందుకు నేరుగా దిగిందనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. Our objective was the destruction of Iran's
nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight, I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades.